ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎల్ రమణ, షబీర్ అలీ మధ్య డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలను మీరు నయానా భయానా ఏదో విధంగా లొంగదీసుకొని తెచ్చుకునే మాత్రాన బీఆర్ఎస్ పార్టీ బలైన పడే సమస్య లేదు. ఉద్యమ నేతైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కొరకు, తెలంగాణ సాధన కొరకు నిరంతరం శ్రమించినటువంటి శ్రేణులు ఉన్నారు. ఈ శ్రేణుల నాయకత్వం తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయడం ఖాయమని చెప్పని సందర్భంగా మనం చేస్తున్నాం. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా, సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని ప్రజాస్వామ్యంకి ఖూనీ చేసింది కేసీఆర్. ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు, గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కలిశం చేసినట్టు మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని.